ఆయన మూడుచింతల పల్లిలో టీఆర్ఎస్ వాళ్ళు సవాలు విసిరితేనే మాట్లాడినా. మీరు గజ్వేల్కి ఎట్లా వస్తామో చూస్తాం అంటారు కదా. గజ్వేల్ గడ్డ మీద సెప్టెంబర్ 17 నాడు వస్తా. గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తా. కేసీఆర్ గుర్తు పెట్టుకొని సుట్ట పళ్ళను, మీ పక్క పళ్ళను, మీకు కావాల్సిన వాళ్ళను, మీ పార్టీ వాళ్ళను, మీ కిరాయి మనుషులను పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాలు చంద్రమండలంలో మీ ఓడెవడు నా పిలిపించుకో. గజ్వేల్ గడ్డ మీదకి వస్తా. ఒకవేళ మీరు అడ్డుకుంటే మీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కు దోస్తా అని చెప్పిన. అడ్డం ఎవడొచ్చినా వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని చెప్పిన. ఈ ధైర్యం నాది కాదు, ఈ ధైర్యం మీది, ఈ పదం మీది. కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ కార్యకర్తల పట్ల విశ్వాసంతో, నమ్మకంతో 1,00,000 మందితో వస్తా అని చెప్పిన. 1,00,000 మందికి ఒక్కడి తక్కువ గజ్వేల్లోనే గుండు కొట్టుకొని హైదరాబాద్కు వస్తా అని కూడా ఆ రోజు చెప్పిన. కానీ మీరందరూ 1,00,000 కాదురా 2,00,000 వస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వేల్ మీద కదం దొక్కిండ్రు. ఆ కార్యక్రమానికి పెద్దలు, రాజ్యసభాపక్ష నాయకులు, 52 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన మల్లికార్జున్ ఖర్గే గారు ఆనాడు గజ్వేల్ కు రావడం జరిగింది. కాంగ్రెస్ పక్షాన, దళితుల, గిరిజనుల హక్కుల పక్షాన గర్జించడం జరిగింది. ఆ సభతోనే గజ్వేల్ విజయంతో నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని. ఆ కార్యక్రమం తర్వాత మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, మా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ మాట్లాడితే విద్యార్థి నిరుద్యోగ గర్జన చేపడదాం. ఎవరికైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి త్యాగాల పునాదుల మీద, ఏ యూనివర్సిటీ విద్యార్థుల లాఠీల దెబ్బలకు, బాష్పవాయు గోళాలకు, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కేసీఆర్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ పేదోళ్ల పిల్లలకి ఎవరికి ఉద్యోగం రాలేదు. ఇవాళ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల పిల్లలు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక బజార్ల పోతే ఇవాళ తల్లిదండ్రులకి ఇంటికి పోయి మొక్కను చూపించుకోలేక ఇవాళ బజార్ల బేలగా తిరుగుతుంటే వాళ్ళ దుఃఖాన్ని చూసి మా ఎన్ఎస్యుఐ, మా యూత్ కాంగ్రెస్ నాయకులు వస్తే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించాలని మేము నిర్ణయించుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది మొట్టమొదటి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి స్ఫూర్తిగా, ఎల్బీ నగర్ లో శ్రీకాంతాచారి సాక్షిగా వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వం అడ్డుకున్న, పోలీసు పహారాలు కాసిన, వేలాది మంది పోలీసులను మోహరించిన మా ఎన్ఎస్యుఐ, మా యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంతాచారి విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించి విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి కూడా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పివి శ్రీనివాస్ గారు హాజరయ్యి అక్కడ విద్యార్థులకు స్ఫూర్తి నింపిండు. ఆ కక్షతోటి ఆయన ఈపులు పలిగేటట్టు పోలీసులు లాఠీలతో కొట్టిండు. అయినా మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరి వెనక్కి తగ్గలే. ఆ తర్వాత మిత్రులు, పెద్దలు, పాలమూరు జిల్లాలో సుపరిచితులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, చిన్నారెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, వంశీ చంద్రెడ్డి గారు, ఆ జిల్లాలో ఉన్న ఉబేదుల్లా కోత్వాల్ జిల్లా పార్టీ అధ్యక్షులందరూ నెక్స్ట్ కార్యక్రమం పాలమూరులో పెడతాం, మన ప్రతాపం చూపిద్దామంటే మహబూబ్ నగర్ గడ్డ మీద విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తీసుకుంటే 2,00,000 మంది హాజరై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కేసీఆర్ కి వ్యతిరేకంగా అక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 90,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం, నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి తండ్రి కొడుకులు నమ్మబలికిండ్రు. ఈ రోజు కూడా ఆ నియామకాలు చేపట్టలేదు. ఇది అయిపోయిన తర్వాత ఓట్లు కొనక కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ ని దోషిగా మోడీ, మోడీని దోషిగా కేసీఆర్ నాటకాలు ఆడుతుంటే ఓట్లు కొనుగోలు కోసం వరి రైతులకు అండగా నిలబడడానికి కల్లాలోకి కాంగ్రెస్ అని పోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా
షబ్బీర్ అలీ గారు కామారెడ్డిలో, ఎల్లారెడ్డిలో, ఇతర ప్రాంతాలలో మేము వెళ్ళినాం. కాంగ్రెస్ పార్టీ బృందాలు కల్లాలకెళ్లి రైతుల కన్నీళ్లు తుడిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే కొనను అన్న ఒట్లు మెడలు వంచి కొనిపించినాం. ఆ విజయం కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఆ కార్యక్రమం కొనసాగింపుగా మిత్రుడు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఇందిరా పార్క్ దగ్గర వరి దీక్ష పేరు మీద 48 గంటలు దీక్ష చేసినాం. ఆ కార్యక్రమానికి సిఎల్పి నాయకులు ముఖ్య అతిథిగా, జానారెడ్డి గారు ముఖ్య అతిథిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి మనకందరికి ఒక స్ఫూర్తినిచ్చిండ్రు. దాంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచి ఆ ఒట్లు కొనుగోలు కార్యక్రమాన్ని ఆ సీజన్ లో చేపించిన వానకాలంలో మళ్ళీ ఇప్పుడు సమస్య మొదటికి వచ్చింది, జటిలం అయిపోయింది. దీని తర్వాత మనము ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి ఇక మన స్థాయిలో కాదు, ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది రైతుల కోసం, ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది పేదల కోసం. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భూమిని నమ్ముకున్న 70% రైతులను కాపాడాలని. దాని మీద కాంగ్రెస్ పార్టీ చర్చించి ఇవాళ వరంగల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రైతు సంఘర్షణ సభను మనం ఏర్పాటు చేస్తాం. దానికి రాహుల్ గాంధీ గారు వచ్చారు. చలో వరంగల్ పేరు మీద, రైతు డిక్లరేషన్ పేరు మీద అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ రైతుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, రైతు ఇందిరమ్మ భరోసా కింద ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు, అదే విధంగా కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చేటట్టు. అదే విధంగా ధరణి పోర్టల్ దరిద్రంగా మారింది, రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పి ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మీ అందరి సహకారంతో లక్షలాది మంది వరంగల్లో రైతు సంఘర్షణ సభ నిర్వహించినాం. రైతు డిక్లరేషన్ చేసినాం. ఆ డిక్లరేషన్ లో ఒడ్లు 2,500 కొంటామని, ఇట్లా అన్ని పంటలు ఏవేవి ఎంత ధర కొంటామో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమేమి కొనుగోలు చేస్తామో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత దేశంలో తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నరేంద్ర మేడలు వంచి పార్లమెంటులో ఉపసంహరించుకోవడమే కాదు, ఈ జాతికి నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించిన, పోరాటం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో చేసినాం. చట్టం తెచ్చినాడే రాహుల్ గాంధీ గారు చెప్పారు, చట్టం ఉపసంహరించుకుంటావు, జాతి క్షమాపణ చెప్తావు, అప్పటి వరకు నిన్ను వదలమని. అది ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీ గారు పోరాటం చేసిరు. కాబట్టి వారి మీద కక్ష కట్టి మూసేసిన ఈడీ కేసులను మళ్ళీ తెరిచింది. గాంధీ కుటుంబాన్ని ఈడీ ఆఫీసుకు పిలిపించడం ద్వారా, అవమానించడం ద్వారా, మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా, పేద ప్రజలకు అండగా నిలబడకుండా, దళితులు, గిరిజనులు, బలైన వర్గాల తరఫున నరేంద్ర మోడీని ప్రశ్నించకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే దేశం యావత్తు తిరగబడ్డది. దేశం మొత్తం నరేంద్ర మోడీ మీద తిరగబడ్డది. తెలంగాణలో కూడా ఇందిరాగాంధీ గారి విగ్రహం నుంచి ఈడీ ఆఫీస్ వరకు వేలాది మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజ్ భవన్ ముట్టడంటే వేలాది మంది రాజ్ భవన్ ముట్టడిలో పాల్గొంటే పోలీసులు విచక్షణారహితంగా మన నాయకులను కొట్టిరు. మన నాయకుడు చామల కిరణ్ రెడ్డిని గొడ్డును బాదినట్టు 20 మంది పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో బాదినా ఎవరు అధైర్యపడలే. ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలకు తిరగబడి సమాధానం చెప్పిండ్రు, నిలబడి కొట్లాడి. ఇట్లా అన్ని కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ ప్రజల కోసం కాపాడాల్సిన బాధ్యతను యువకులు తీసుకున్నారు, కార్యకర్తలు తీసుకున్నారు. ఈ రకంగా మనం ఈ సంవత్సరం మొత్తం వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం, వివిధ రకాల పోరాటం చేసినాం. ఈ మధ్యలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఎన్నికల ఫలితాలు మనకు అంతగా రుచించలేదు. దాదాపుగా 3,500 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కు వచ్చినాయి. మేమందరం బాధపడ్డాం. మేమందరం ఎంతో శ్రమ చేసినాం, ఎంతో ప్రయత్నం చేసినాం. పార్టీ జెండా మోసిన విద్యార్థి నాయకునికి టికెట్ ఇచ్చినాం. బల్మూరు వెంకట్ కి పోరాటం చేయడానికి విద్యార్థి నాయకుడికి మనం టికెట్ ఇచ్చినాం. ఆ టికెట్ ఇవ్వడం ద్వారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు దొరికిండు. కానీ ఎన్నికల ఫలితాలు
మనం ఆశించినట్టుగా రాలే, మనం ఊహించినట్టుగా కూడా రాలే, మనకు బాధ కలిగేటట్టు వచ్చినాయి. అప్పుడు పక్కోడు పగోడు పాలోడు కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యిండు, ఇక పతనం అయిపోతాడు, నాశనం అయిపోతాడని సంకల్పించుకున్నారు, దావతులు చేసుకున్నారు. నేను కూడా బాధపడ్డా. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో పుట్టిన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను అత్యంత విశ్వాసంతో నమ్మకంతో పార్టీ జెండా మోస్తా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు అధ్యక్ష బాధ్యత ఇచ్చారు. శక్తి వంచన లేకుండా సాయ శక్తుల పెద్దోళ్లను చిన్నోళ్లను నేను అధ్యక్షుడైనాక ఇళ్లకు పోయి కలిసి కడుపులో తలకాయ పెట్టి ఈ పార్టీని ఈ రాష్ట్రాన్ని కాపాడుదాం, మీ సహకారం అందించండి అని చెప్పి అందరి దగ్గరకు పోయినా. ప్రతి కార్యకర్త హుజూరాబాద్ పోయి ఇల్లు తిరిగి ఓటర్లకు దండం పెడితే ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓటేసినా ప్రభుత్వం రాదు, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాం, కానీ ఉప ఎన్నికలలో కేసీఆర్ ను కుక్కను కొట్టినట్టు కొట్టేది ఉంది. ఈ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా కేసీఆర్ ను ఓడించాలని అక్కడ ప్రజలు చెప్పారు. అయినా బాధ అయింది. నిజంగానే మన సంవత్సర కాలంలో ఎన్నో గొప్ప విజయాలు ఉన్నాయి. దళిత గిరిజన దండోర కావచ్చు, రైతు సంఘర్షణ సభ కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కావచ్చు, లేకపోతే రాజ్భవన్ ముట్టడి కావచ్చు, కొల్లాపూర్ సభ కావచ్చు, మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాల్లో ఉండే సమస్యల మీద మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పరిగిలో సభ పెట్టినాం. ఆ తర్వాత కొల్లాపూర్లో సేమ్ అదే కార్యక్రమాన్ని లక్షలాది మందితో పెట్టినాం. ఆ తర్వాత షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో ఎల్లారెడ్డిలో పెట్టినాం. ఎన్నో కార్యక్రమాలు విజయం సాధించినాయి, కానీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం మనకు చేదునిచ్చినాయి. నాకు బాధ అయింది. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలకు నిజంగా జీవితాంతం వాళ్లకు రుణపడే విధంగా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కార్యకర్తలే అండగా నిలబడ్డారు. మానసికంగా నేను కుంగిపోయినప్పుడు ఈ కార్యకర్తలే నిలబడి పల్లకిలో మోసింది. ఆ సందర్భంలో ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియను చేపట్టమన్నారు. సిడబ్ల్యూసి సమావేశంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ముందర నేను మాట్లాడొచ్చిన మీ అందరి మీద ఉండే విశ్వాసంతో డిజిటల్ సభ్యత్వం చేస్తాం, పేపర్ల మీద చెయ్యం, 30 లక్షల సభ్యత్వాలు చేస్తానని నేను చెప్పొచ్చిన. బయటికి వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జి గారు మిత్రులందరూ ఎట్లా సాధ్యం, దేశం మొత్తం మీద ఎవరు చేయలేదు, గుజరాత్లో ప్రయత్నం చేస్తేనే 7 లక్షలు అయినాయి, ఏ రాష్ట్రంలో కూడా 3 లక్షలు కాలేదు, నువ్వు తెలంగాణలో డిజిటల్ సభ్యత్వం ఎట్లా 30 లక్షలు చేస్తావని నన్ను అడిగాను. నాకెందుకో నమ్మకం అనిపించింది. రాహుల్ గాంధీ గారు రాముడైతే నేను హనుమంతుడైతే మీరందరూ వానర సైన్యం అని నాకు నమ్మకం ఉండే. మన బలం మనకు తెలియదు, మన గొప్పతనం మనకు తెలియదు, మీ గొప్పతనం నాకు తెలుసు కాబట్టి 30 లక్షలు చేస్తా అని చెప్పొచ్చు. ఈ సభ్యత్వాన్ని డిసెంబర్ 9 తెలంగాణకు చాలా ప్రత్యేకమైన రోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 9 రోజు వచ్చింది. ఈ తెలంగాణ ప్రజలకు దేవత మన పార్టీ అధ్యక్షురాలు, ప్రతి పేదవాడికి తల్లి అయిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9 నాడు. సోనియా గాంధీ గారికి దండం పెట్టుకొని వారిని మనసులో తలుచుకొని సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. కార్యకర్తలకు గ్రామాన విజ్ఞప్తి చేసినాం. 17 పార్లమెంట్లకు ఇన్ఛార్జీలు వేసినాం. 119 నియోజకవర్గాలకు శాసనసభలకు ఇన్ఛార్జీలు వేసినాం. పని మొదలు పెడితే డిసెంబర్ 9న మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం 90 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఆక్రమించింది. ఇవాళ దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నమూనా సభ్యత్వాలు చేయండి అని చెప్పింది. హుజూరాబాద్ లో ఓటమిలో కుంగిపోతున్న నన్ను పార్టీని 45 లక్షల సభ్యత్వాలు చేయించడం ద్వారా కార్యకర్తలు ఈ పార్టీకి అండగా నిలబడి, ఈ పార్టీ ఎక్కడికి పోలే, ఈ పార్టీ చచ్చిపోలే, ఈ పార్టీ పేదల గుండెల్లో ఉంది, దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనార్టీలు ఈ పార్టీకి అండగా ఉన్నారని 45 లక్షల సభ్యత్వాలు 90 రోజుల్లో చేసి కాంగ్రెస్ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగరేయడం జరిగింది. మిత్రులారా,
ఆ గొప్పతనం కూడా మీదే కార్యకర్తలదే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.